Good morning, China. పోఖ్రాలో ఉన్నామండి. నేపాల్ ఇది మార్నింగ్. ఇక్కడ నుంచి ముక్తినాథ్కి వెళ్తారు వీళ్ళు. సో ముక్తినాథ్ వెళ్ళే వాళ్ళు మార్నింగ్ లేచి బయలుదేరే ముందు పాటలు పెట్టుకొని భక్తి పారవస్యంతో అలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ శబ్దానికి నిద్ర లేచి ఏంటని బయటకు వచ్చి చూశాను. ఇది మేమున్న హోటల్. నమస్తే, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ రెస్ మనోరి. ప్రెజెంట్ మేము ఎక్కడండి? పోఖ్రాలో ఉన్నాం. సో పోఖ్రాలో ఈ రోజు సిటీ మాత్రమే చూస్తున్నాం, అనుకునే టెంపుల్స్ చూస్తున్నాం. నైట్ కి వచ్చేసి రేపు మేము ముక్తినాథ్ కి వెళ్తున్నాం. సో అందరూ హ్యాపీగా ఉప్మా బాగా తిన్నాము. మా బావ కలక వాళ్ళు ఉప్మా చేశారు, హ్యాపీగా తిన్నాం. వేడి వేడి కాఫీ తాగేసాం. సో చలో గాడి. థ్యాంక్ యూ సో మచ్. సో నేపాల్లో ఇది చాలా ముఖ్యమైన దేవస్థానం పోఖ్రాలో. ఎందుకంటే ఇక్కడ అమ్మవారు, శక్తి అమ్మవారు ఉన్నారు. అమ్మవారికి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్న పీపుల్స్కి ఇది. అలాగే ఇక్కడ పెళ్ళిళ్ళు ఎక్కువగా చేస్తాయి కదా. నేపాలీస్ ఎక్కువగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. బిందుబాషి మందిర్ అంటారు దీన్ని. చాలా ప్రాశస్తమైంది. కొంచెం ఎత్తులో, కొండ ప్రాంతం పై ఎత్తులో ఉంటుంది. ఓ పక్కన శివుని మందిరం ఉంటుంది, ఓ పక్కన బిందువాసి అమ్మవారిది. ఇక్కడ ముఖ్యంగా వివాహాలు జరగడం అనేది ప్రాశస్తం. అలాగే చాలా ముఖ్యంగా నమ్ముతారు. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి సిటీ మొత్తం ఇక్కడ నుంచి చూస్తే. ఎస్, అలాగే రౌండ్ చేయండి. ఆ శూలం చూడండి ఎంత బాగుందో. డమరకం, శూలం, శివుడిది. ఆపోజిట్ శివుడు ఉన్నాడు. ఇక్కడ శివుడు ఉన్నాడు ఆపోజిట్ లో. అలాగే ఇక్కడ శక్తిపీఠం అమ్మవారు. పెళ్ళిళ్ళు చాలా మంది నేపాలీ వాళ్ళు ఇక్కడ పోఖ్రాలో ఇక్కడ మ్యారేజెస్ చేసుకుంటారు. వాళ్ళకి చాలా నమ్మకం. ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటారు. సో టెంపుల్ అంతా చూపిస్తాను, ఒకసారి వచ్చేసేయండి. అమ్మవారి టెంపుల్. ఏమిటి ఇక్కడ రండి. ఎంత అందంగా ఉన్నాడు. కృష్ణుడు కావలేదు, నేను తీసుకొచ్చాను బ్యాంకాక్. వస్తారా అన్నయ్య? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏ భగవాన్ సే దేతి థ్యాంక్ యూ. సో నేపాలీ గర్ల్స్ తో ఒక పిక్ తీసుకుంటే మజాగా ఉంది. థ్యాంక్ యూ. నా ఫేస్ కూడా నేపాలీలా ఉంది కదా. సో ఇక్కడ జ్యోతి ఇలా మోస్తారండి. నేపాల్లో మనం 108 ఒత్తులు ఒక్కటి పెడతాము. వీళ్ళు అలా కాకుండా ఇలా చుట్టూ అమ్మవారికి మోసి తీసుకొచ్చి పెడతారు ఇక్కడ. ఇది ఇక్కడ సాంప్రదాయం. ఓం నమ శివాయ, 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 ఓం. चलो कान में बोल दो, ले लिए ना। हाँ ले लूँगा मैं यार, जल्दी से। चलो आ भाभी।
जमीन में पहले నేపాల్ పోఖ్రా సిటీలో ఇది సెకండ్ పాయింట్ వ్యూ అండి. బ్యాక్ కేవ్స్ అంటారు, అంటే గబ్బిలాల గుహ. ఎలా ఉందో ఈ గబ్బిలాల గుహని ఒకసారి లోపల పోయి చూసి ఎంజాయ్ చేద్దాం. నాకు కూడా థ్రిల్లింగ్గానే ఉంది. కేవ్స్ అంటే ఎలా ఉంటుందో మనకు మామూలుగా తెలిసి ఇండియాలో, బట్ ఇక్కడ నేపాల్లో బ్యాక్ కేవ్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. వచ్చేసే నెక్స్ట్ బ్యాక్ కేవ్స్ లోపలికి వెళ్ళాలి అంటే ఎంట్రన్స్ టికెట్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఎంట్రన్స్ టికెట్ తీసుకుని లోపలికి వెళ్దాం. నేపాలీ కరెన్సీలో అయితే 80 రూపీస్ అండి, మనం ఇచ్చి పే చేసి లోపలికి వెళ్ళాలి. అదే ఫారినర్స్ అయితే 120 రూపీస్ ఇవ్వాలి. లెట్స్ కమ్ లోపలికి వెళ్ళి చూద్దాం. నేపాలీ కరెన్సీ 80 రూపీస్ అన్నా అప్పుడే చూడండి మా వాళ్ళు ఇచ్చుకుంటా ఉన్నారు. నేపాలీ కరెన్సీ దిస్ ఇస్ 10, 20 rupees and 80 rupees only. టికెట్ 80 రూపీస్. ఈ 100 రూపీస్ నేపాలీ కరెన్సీ ఇస్తే ఒకరికి టికెట్ వస్తుంది. సో టికెట్ తీసుకున్నప్పుడు వెళ్ళిపోతాం. వచ్చేసాయి. సో మా హస్బెండ్ టికెట్స్ తీసుకుంటున్నారు, వాళ్ళంతా తీసేసుకున్నారు, వెళ్తున్నారు. మా ఇద్దరికి టికెట్ తీసుకుంటున్నారు. ఏమంటండి? ఏమంట? ఇండియన్ కరెన్సీ కూడా 100 రూపీస్ ఇవ్వండి, సరిపోతుంది ఇద్దరికి. వెరీ గుడ్. కరెన్సీ 80 కింద అంటే 50 రూపీస్ అయితే 80 రూపీస్ అంటే మనకి 50-50 పడుతుంది ఇండియన్ కరెన్సీ. yes yes అది కూడా ఇవ్వండి అన్నాడు, ఇచ్చాను. ఓకే లెట్స్ వెళ్దామా లోపలికి. థ్యాంక్ యూ. इधर से निकलने के लिए तबले पे लास्ट में पहुंच के वो बड़ा हॉल जैसा है, उधर से वापस आइए. ओके लाइट ऊपर ब्लैक है, ब्लैक देखे आ जाना. సో ఇక్కడ బ్యాక్ కేవ్స్కి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క చార్జ్ రేట్ ఇస్తారు. గుర్తుంచుకోండి, మనకు చార్జ్ రేట్ ఇచ్చారంటే లోపల ఎంత చీకటిగా ఉంటుందో. వచ్చేసేయండి చూద్దాం. వచ్చేసేయండి. ఇప్పుడు మనం గుహలోకి అలా వెళ్తాం. మొత్తం రౌండ్ చేసుకుని ఇది ఎగ్జిట్. ఇక్కడ వస్తాం మనం ఎగ్జిట్. ఒకసారి చూడండి ఎంత చిన్న గుహ ఉందో. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం. లెట్స్ కమ్ కమ్ కమ్. దిగడం బానే ఉంది, తమాషా కాదు. మళ్ళీ ఎక్కేటప్పుడు ఉంటుంది అందరికి సినిమా. డబ్బు ఇచ్చిందాడా చూస్తాం. రండికా, ఏం కాదు రండి, వెళ్ళకపోతాం రండి. బట్ ఇదంతా థ్రిల్లింగ్స్. మీరు జరగండి, ఆయన వెళ్తున్నారు. మాస్క్ అన్నా వేసుకుని ఉంటే బాగుంది. బా థ్రిల్లింగ్ మనం, ఇది చాలా థ్రిల్లింగ్ మనం. చాలా థ్రిల్లింగ్. లైట్ వేసుకోబా. అయ్యో ఫుల్గా గబ్బిలాలు ఉన్నాయి. నిజంగానే కేవ్స్ అంటే సూపర్, చాలా థ్రిల్లింగ్ కేవ్స్. yes yes కేవ్స్, థ్రిల్లింగ్ కేవ్స్. వామ్మో రీసౌండ్ వస్తుంది తెలుసా మనం మాట్లాడుతుంటే. నేను వీడియో తీస్తున్నాను, వీళ్ళందరూ గుహలేకపోతున్నారు, కానీ సేఫ్ గా నేను మాత్రం బయటే ఉంటాను, లోపలికి వెళ్ళను. అంత లేదు, రావాల్సిందే. ఇక్కడ ఏదో గబ్బిలాల కంటే కూడా కొండ చిలువలు ఉన్నట్టు కనబడతా ఉంది. ఇది చూస్తే మొత్తం గుహ అంతా పూర్తి అంధకారంగా ఉంది. కాబట్టి దీంట్లోకి పోవడం కంటే వెనకే ఉండడం బెస్ట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నా గుహను చూస్తా ఉంటే. లోపలంతా అది చిన్న గుహలు, వంగి వంగి లోపల పోవాల్సి వస్తుంది. అట్లే లోపలంతా ఉంది. వీళ్ళందరూ కొంతమంది అంతా భయపడేసి మొత్తం లోపలికి వెళ్ళిపోతున్నారు. ఈ గుహలు చూస్తే అబ్బా, ఈ గుహలు చూస్తే ఎంతో భయంకరంగా ఉన్నాయి. వెనకాల కూడా మనుషులు వచ్చేసి ఇంకా మీకు తోడుగా పదండి. దిగల అట్లా దిగండి, దూరాల నీట్ గా నిదానంగా దూరండి. మాస్క్ వేసుకోవాలి, పదండి. నిదానంగా పోతున్నా, నిదానంగా పో, పర్లేదు. నిదానంగా రండి, ఏం తొందర బేడ. అమ్మా
చాలా పెద్ద కేవ్ లైట్ కిందికి ఓకే డిఫరెంట్ మా ఇది చూడు ఇట్లా ఎంతో హుషారుగా దిగి వెళ్ళాలి. ఇంకా గుహల లోపల పోవాలంటున్నారు కానీ మా వాళ్ళు ఏమో వద్దు వద్దు వెళ్ళిపోదాం అంటున్నారు. కానీ చూద్దాం, లోపలికి వచ్చిన తర్వాత తగ్గేదిలే వాడా ముందుకే పోదాం, ముందుకే పోయేది తగ్గేదిలే. ఉండండి ఒక్క నిమిషము. గబ్బిలాలు చూడండి, లైట్ వేస్తాను. ఇదిగో ఆ నల్ల కనపడుతున్నావు అన్ని గబ్బిలాలే మొత్తం. చూడండి తమాషా కదా, ఆ గబ్బిలాలని ఒక్కసారిగా లేసిందంటే అయిపోయింది మన కథ. చాలా బ్యూటిఫుల్ కేవ్స్, థ్రిల్లింగ్ కేవ్స్ ఇది. ఎన్ని గబ్బిలాలు, అందుకే గబ్బిలాల గుహ అన్నారు దీన్ని. చూడండి ఎన్ని ఉన్నాయో, నల్లగా కనబడుతున్నావు అన్ని గబ్బిలాలే. అన్ని గబ్బిలాలండి. ప్రెసెంట్ నేపాల్ పోఖ్రాలో ఉన్నాము, గబ్బిలాల గుహలో ఉన్నాము. ఇవంతా గబ్బిలాలు చూడు, అవి మొత్తం ఎందుకో అవి సైలెంట్గా కూర్చున్నాయి. చలికి చలి విపరీతంగా ఉంది కదా, అందువల్ల లేదు అట్లా ఎక్కిపోవాలా. చూడండి ఇవన్నీ ఈ నల్లగా ఉన్నవన్నీ గబ్బిలాలే. ఇదిగో ఇదిగో అవి చూడండి ఒకసారి. లైట్లు పైకి పెట్టండి రమా, లైట్లు పైకి పెట్టు. లైట్లు మీ వదిన కూడా పైకి పెట్టమను. లైట్ పైకి పెట్టండి, లైట్లు పైకి పెట్టండి. చూడండి ఇవన్నీ గబ్బిలాలే మొత్తం, ఎక్కడ చూసినా గుహ అంతా గబ్బిలాలే. చూడండి అసలు కొన్ని వేలల్లో గబ్బిలాలు ఉన్నాయి మొత్తం. కష్టంగా ఇట్లా ఎక్కిపోవాలి, ఇట్లా రాళ్ళల్లో. ఏమనుకుంటున్నారు, ఇలాంటి కేవ్స్ కాదు ఇది, గబ్బిలాల కేవ్స్ అంటే కాదు. ధైర్యం ఉండాలి దీన్ని ఎక్కాలన్నది. చాలా అంటే చాలా క్రిటికల్ అండి, ఇట్స్ వెరీ డేంజరస్. కేవ్స్ అంటే అట్లా ఇట్లా కేవ్స్ కాదండి, ఇంత డిస్టెన్స్లో కొన్ని లక్షల గబ్బిలాలు ఏలబడుతూ ఉన్నాయి. ఇంగ్లీష్ సినిమాలో చూసినట్టుంది. అక్కడ చిన్న స్నేక్ ఉందని ఆ అమ్మాయిని చూపించండి, చెప్పినాను. స్నేక్ జాతి ఆ అమ్మాయి పోదంట. యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఊరికే చెప్పినాను, పాపం ఒక పక్కన అయింది. చలో పర్వానే वो चलती स्नेक चलती तू जाओ नहीं जा సో अब बस हम सुन लिया ना स्नेक है तो हम नहीं जाएंगे. సో నేపాల్ పోఖ్రాలో మహేంద్ర కేవ్స్ కి వచ్చాము. ఇది కూడా గుహ లాంటిది, గుహలోనే ఉంటుంది. మహేంద్ర కేవ్స్ లో దేవుని శివుడు ఉంటాడు, దర్శనం చేసుకొచ్చేస్తాం. లెట్స్ కమ్. మహేంద్ర కేవ్స్ కి ఎంట్రన్స్ అండి. సో గుహలో దిగి లోపలికి వెళ్దాం. ఒకసారి చూడండి బావిలాగా గుహ ఎలా ఉందో, దగ్గరికి రండి చూపించేస్తా. సూపర్ ఉంది. కేవ్స్ అంటే గుహలు అంటే మనిషి తయారు చేసింది కాదండి, న్యాచురల్ గా వాటర్ లోపలికి వెళ్ళి సుడులుగా తిరిగి గుహ దానంతటా అదే తయారవుతుంది. దీన్నే కేవ్స్ అంటారు. రీసౌండ్ వస్తుంది చూడండి మాట్లాడుతుంటే. సౌరాష్ట్రే సోమనాథం శ్రీశైలం మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారమల్లేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథం జడాకిన్యాం భీమశంకరం హేతువందేతు రామేశం నాగేశం దారుకావనే వారాణస్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం కృష్ణేశం చ విశాలకే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్న సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. కేవ్స్ కదా ఇది, మహేంద్ర కేవ్స్ కదా. మహేంద్ర కేవ్స్, శివుడు ఉంటాడు ఇక్కడ గుహ లోపల. కాబట్టి శివుని దర్శనం కోసం ఇక్కడికి వస్తాను. చాలా పెద్దదండి గుహలు. ఇక్కడ నేపాల్లో చాలా గుహలు ఉన్నట్టున్నాయి పోఖ్రాలు. నాకు తెలిసి ఈ గుహలు ఎలా ఏర్పడి ఉంటాయంటే భూకంపాలు వచ్చినప్పుడు భూమి ఈ విధంగా మనకు దారులు వదిలి అవి గుహల్లాగా ఏర్పడి ఉంటుంది అనుకుంటున్నా. ఒకవేళ మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. प्रसाद प्रसाद प्रसाद
प्रसाद खाइए। नेपाल कैसा लगा? अच्छा है। पोखरा super. पोखरा very nice. What's your name? Manori. My name is Sri Ram. Oh, गणपति श्री राम पूजा करता है। पशुपति श्री राम श्रीपति जल सेशन कर देता हूँ। जल मिला? नारायण 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 भक्ति नारायण 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 श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण। ओम शांति। गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधि कुरु सन्नो देवी रविष्टय आपो भवन्तु पितय संजो रवि सर्वन्तु नः। ओम शांति ओम शांति ओम शांति। महागणपतिं महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा सनातन धर्म का रक्षा स्मरामि माता पिता का सम्मान सेवा भगवान को मानते महागणपतिं ఇది కూడా కేవ్స్ లోనే ఉంటారండి. మహాశివుడు గుప్తేశ్వర్ మహాదేవ్ అని అంటారు. సో లోపలికి వెళ్ళి ఒకసారి కేవ్స్ లో గుప్తేశ్వర్ మహాదేవ్ కేవ్స్ ఎంట్రన్స్ అని రాశారు. లోపల కూడా పరమశివుడు ఉంటాడు. ఎన్ని శివుళ్ళు ఎన్ని దేవుళ్ళని మేము చూస్తున్నామంటే నేపాల్లో గర్భవా. సో సూపర్. ఇందాక కూడా పాతాళ గంగ బలిని గర్భవా. సో వెళ్ళి చూసేసి ఎలా ఉంది గుప్తేశ్వర్ మహాదేవస్థానానికి టికెట్ కొనుక్కొని వెళ్ళాలా. ఎంట్రీ టికెట్ ఒక్కరికి 100 రూపాయలు. సో ఇక్కడ కరెన్సీ వెళ్ళి టికెట్ కొనుక్కుని లోపలికి ఎంట్రీ అయిపోతాం. సో ఎంట్రీ టికెట్ తీసుకుంటున్నారు మా హస్బెండ్. అందరికి ఎంట్రీ టికెట్ తీసుకుని లోపల గుప్తేశ్వర్ మహాదేవస్థానం. ఎస్ హాయ్ అన్నయ్య. టికెట్ తీసుకోలేదా మీరు? ఓకే. ఇది గుప్తేశ్వర్ మహాదేవస్థానం. ఎస్ టికెట్స్ 100 రూపీస్ ఈచ్ పర్సన్ కి. వెళ్దామా? 5 మంది చూపించు. 5 మెంబర్స్. एक मेंबर चाहिए, दूसरा इधर आइए, रूम चाहिए। मैडम पीछे आइए। ఎంత బాగుంది కదా స్టెప్స్. స్టాచ్యూస్ చూడు ఎంత బాగుంది. తల్లి బిడ్డకు పాలు తాపిస్తున్నట్టు ఎంత బ్యూటిఫుల్. ఆ స్మైల్ చూడండి, ఆ ఫేస్ ఫీలింగ్స్. రాధాకృష్ణుడు ఎంత బాగుంటుంది. గుహలోకి వెళ్ళడానికి ఎంత అందంగా తీర్చిదిద్దారు చూడండి. అక్కడెక్కడ స్టాచ్యూస్, స్టెప్స్ కూడా మనం ఎక్కగలిగేంత ఈజీగా కట్టారు. ఆ ఆర్ట్స్ అన్ని చాలా బాగా వేశారు. ఆ చెట్లను తీర్చిదిద్దడం చాలా బాగుంది. వెరీ బ్యూటిఫుల్. గుహలోకి వెళ్తున్నట్టు అనిపించలేదు, ఏదో ఒక ఎగ్జిబిషన్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. చాలా చాలా అందంగా. సో మీకు అందరికీ కూడా ఇదంతా చూపిస్తున్నాను. ఎస్ గుహ ఏమండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి.
ఓకే, చాలా బాగుంది. ఈ ఎంట్రన్స్ దిగి రావడం కదా చేసింది ఇదంతా వర్క్ అంతా చాలా బాగుంది. వెరీ బ్యూటిఫుల్. గుహలోకి వెళ్ళడానికి కదా అదే ఎంట్రన్స్. యా, ఎంట్రన్స్ లోకి వెళ్దాం లోపలికి. ఓకే, ఇది ఎంట్రన్స్. సో లోపలికి నాట్ అలౌడ్ కెమెరా. వెళ్దాం లోపలికి. చాలా పురాతనం ఉంది ఇది మొత్తము. అయితే డెవలప్మెంట్ ఉంది బాగా. గుప్తేశ్వర్ మహామందిర్ అంటే గుహలో శివుడు ఉన్నటువంటి స్థలం. అదే పరమశివుడు గుహ. ఈ గుహలో మొత్తం మెట్లు దిగుతూ లోపల శివుడు అంతా గుహల్లో ఉన్నాడు. ప్లస్ నీళ్ళు కూడా చూడండి, న్యాచురల్ డ్రాప్ గంగా చూడండి పైన స్టెప్స్ గా తయారైంది. ఓకే. సో కేవ్స్ ఒకసారి చూడండి, వెరీ బ్యూటిఫుల్. కొన్ని చోట్ల ఉంగి వెళ్ళాలి. ఓ సో కేవ్స్ డిఫరెంట్. గుప్తేశ్వర దర్శనానికి వెళ్ళడం కోసం ఇక్కడ ఐరన్ మెట్లు ఉంటుంది. ఇంకా కిందికి దిగాలి. ఇంకా కిందికి దిగి మనం ఇక్కడ మెట్లు కూడా వెళ్తే అక్కడ శివుడు వచ్చి అక్కడ ఉంటాడు. చూద్దాం రండి, చూసుకొని రావాలి. మెట్లు జాగ్రత్తగా. ఈ మెట్లు అయితే కొంచెం క్రిటికల్గా ఉంది వాస్తవంగా. ఈ గుహ అంతా చూడండి ఎలా ఉందో. ఎస్, చల్లగా ఉంది లోపల, చాలా చల్లగా ఉంది వాస్తవంగా. ఇది గుహ. ఈ గుహలో చూస్తే మనకు అక్కడ గుహలో వాటర్ ఫాల్స్ పడతా ఉంది చూడండి, ఎంత ఫోర్స్గా వాటరు. అక్కడ ఆ నీళ్ళ దగ్గర శివుడి విగ్రహం ఉంది. శివుడిలో నిత్యం ఆ విగ్రహంలో నీళ్ళతో తడుస్తూ ఉంటుంది. చూడండి ఎంత పెద్ద గుహ. మనం కిందికి దిగి దాదాపుగా నాకు తెలిసి ఒక 500 అడుగుల వరకు లోపల కిందికి దిగొచ్చాం మనము. దిగొస్తే ఇక్కడ మనకు వాటర్ ఫాల్స్, ఆ గుహలో వాటర్ ఫాల్స్ ఉంది. బయటికి ఎక్కడ కనపడదు, కానీ గుహలోని నీళ్ళన్నీ కూడా వాటర్ ఫాల్స్ ఈ విధంగా గుహలో ఉంది. పోఖ్రా సిటీలో ద బిగ్గెస్ట్ కేవ్స్ మహాదేవ్ టెంపుల్ దేవస్థానం గుప్తేశ్వర్ మహామందిర్. ఆ వాటర్ ఫాల్ చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. జన్మ ధన్యం అనిపిస్తుంది. పరమశివుడు ఎక్కడ ఉంటాడో గంగ అక్కడ ఉంటుంది, గంగ ఎక్కడ ఉంటుంది పరమశివుడు ఎక్కడ ఉంటాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర మహాదేవ్, ఓం నమ శివాయ, హర హర మహాదేవ్, శంభో శంకర. హిరిలా హిరిలా హిరిలో ఓ జగమే ఊగెనుగా ఊగెనుగా వాహా నాకు లేవు అంటాడు వాడు. నేను ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుని ఉప్మా తింటే వీళ్ళంతా నన్ను చూస్తా ఉంటారు. వీళ్ళు ఉప్మా తెచ్చుకొని నేను తెచ్చుకున్నా, స్పూన్ కూడా తెచ్చుకున్నా, దానికి నిమ్మకాయ ఊరగాయ కూడా తెచ్చుకున్నా. ఏది ఏమన్నా బిస్కెట్లు పడితే పోతావు తెలుసు కదా. లేకులో తెలుసా ఉప్మా అంటే ఉండవు. తల ఒక చేస్తే ఖాళీ. నేను
నీ మనసు తెలిసిందిలే అలక చూడ అండమాన్లో ఇట్లాంటి చిన్న దీని ఉంటాయి దాంట్లో టెంకాయలు మరి అంతా అక్కడే వేస్తుంటారు మిలిటరీ వాళ్ళనా వాళ్ళని ఎదురు తిరిగిన వాళ్ళని రాజుకి అక్కడే జైలు అక్కడ వదిలేసినారు దీవు బాధే అక్కడే తెచ్చి సూపర్ సూపర్ అందరు హ్యాపీగా అలా జాలీగా విహారయాత్ర లాగా వచ్చాము. ఎందుకో ప్రతి టూర్లోనూ ఒక లేక్ ఉండాలి అనిపిస్తుంది. ఎందుకంటే ఆ లేక్ లో అలా బోట్ తీసుకుని విహారం లాగా వెళ్ళొస్తే చాలా బాగుంటుంది. సో అందరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం కూర్చొని ఫ్యామిలీ అంతా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నాం. హాయ్ చెప్పండి అందరూ. హాయ్ చెప్పండి అక్క. హాయ్. బావేమో గురుసామి మా బావేమో గురుసామి గురుసామంటే ఏమనుకున్నారు మా బావేమో గురుసామి దొరుకుతుంది మీ వయసు ఎంత అన్నయ్యా? ఇప్పుడు ఎంత? ఇప్పుడు 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 ఈ బోట్లో నాయుడోళ్ళ ఇంటికాడ నుల్లదమ్మగాడ నాయుడేమన్నాడే పిల్ల. అది అల్లు రామలింగ పాడాలి అదే ఆనందమానందమాయనే. ఇది దేవస్థానం అండి, వచ్చేసాము. బారాహి మందిర్ అండి ఇది. బారాహి మందిర్కి వచ్చేసాము. బారాహి మందిర్ కదండి. బారాహి మందిర్ పోఖ్రా లేక్ లో వచ్చి మధ్యలో ఉంటుంది. బోట్ లో వచ్చి మనం దర్శనం చేసుకుంటున్నాం. మనకు ఒక ఇండియన్ కి అయితే ఒక 100 రూపీస్ అవుతుంది బోట్ టికెట్. నేపాలీ కరెన్సీలో చాలా బాగుంది కదా క్లైమేట్ లో. మధ్యలో అమ్మవారు, అసలు చుట్టూ వాటర్, మధ్యలో దేవుడు. చాలా బాగుంది కదా, చుట్టూ బ్యూటిఫుల్ లొకేషన్. సో ఎలా ఉంది బోట్ జర్నీ? ఎలా ఉంది అత్తయ్య బోట్ జర్నీ కదా అక్క? మీ శ్రీవారు ఎంత ఎంజాయ్ చేసినారు అక్క? ఎంత ఎంజాయ్ చేశారు? చాలా ఎంజాయ్ చేశారు. ఒక 20 ఏళ్ళు కుర్రాడు కదా. కోమి బోట్ జర్నీ ఎట్లుంది? పెద్దమ్మ బోట్ జర్నీ ఎట్లుంది? ప్రశాంతంగా ఆహ్లాదంగా చాలా బాగుంది కదా. ప్రజెంట్ గా గాలిలో తేలినట్టుంది, గల్లో తేలినట్టుంది. సో అమ్మవారిని దర్శనం చేసుకుందాం. ఇదే టెంపుల్ లోపల మొత్తం ఇలా ఉంటది. కొంచెం కూల్ గానే ఉంది. యాక్చువల్లీ క్లైమేట్ అయితే కొద్దిగా కూల్ గానే ఉంది. మనం ఏదైనా కోరికలు ఉంటే కోరుకొని ఈ తెల్లగుడ్డ, ఎర్రగుడ్డ, పసుపు గుడ్డ దీన్ని ఇక్కడ కట్టి ఇట్లా పెడతారు. వాళ్ళ మనసులో కోరిక తీరితే మళ్ళీ తిరుక్కుని వచ్చి మళ్ళీ సరికట్టారు. ఇది మందిర్ కదండి. ఓకే, ఒకసారి చూద్దాం. బారాహి మందిర్ లోపల అలో లేదు. నేను ఇక్కడ నుంచి మీకు ఒకసారి చూపిస్తాను. థ్యాంక్ యూ. చెప్పులు వేసుకున్నారండ ఇదంతా
వారాహి మాతని మధ్యలో ఉంది, లేక్ మధ్యలో పోయి దర్శనం చేసుకున్నాం. ఇక్కడ బొట్టు స్పెషల్ ఏంటంటే బియ్యము కుంకుమ కలిపి పెడతారు, అదే ఇక్కడ స్పెషల్. సో అలానే కూర్చునేస్తుంది కూడా బియ్యంలో కలిపి పెడితే. ఒక్కసారి చూడండి కొండల మధ్యలో నది ఎంత బ్యూటిఫుల్గా ఉంది. రాజశేఖర్ అయితే రాజశేఖర్ అయితే ఎన్టీ రామారావు నాగేశ్వరరావు బోట్ అంతా కదిలిపోతుంది. కృష్ణ బాలకృష్ణ అయితే మరి అది మనం అనుకుంటే ఎంత ఏదైనా కానీ థ్యాంక్ యూ చిన్న. వెల్కమ్.